కొందరు తెలిసి చేస్తారు, కొందరు తెలియక చేస్తారు. ప్రదక్షిణ చేయండి, ఎందుకు చేయాలో తెలియదు, ఊరికి అలా గుడ్డిగా చేస్తారు కొందరు. కొందరు ప్రదక్షిణ అంటే ఏమిటో తెలుసుకుని, ఓహో మనము మన చుట్టూనో దేవుడి చుట్టూనో తిరిగితే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఆయనకి ఇచ్చే గొప్ప దక్షిణ, ప్రదక్షిణ, ప్రకృష్టమైన గొప్ప దక్షిణ. మన అడుగులు ఆయనకి కానుకలు అవుతాయి. మనం వేసే అడుగులు ఉన్నాయో ఒక్కొక్కటి ఒక యజ్ఞ ఫలితం ఇస్తుంది. ఈ అడుగుల వల్ల మన అరికాల నుంచి వచ్చే దుమ్ము ఆ ప్రాంతంలో దేవాలయంలో పడడం వల్ల దేవాలయానికి దివ్యశక్తి, ఆ శక్తి వల్ల మనకి శక్తి. ఎంతో పూర్వం నడిచిన మహానుభావుల పాదధూళి మన పాదాలకి తగిలి మన పాదములు పవిత్రం అవుతాయని వేదం చెప్పింది కనుక, ఓహో ప్రదక్షిణ వెనకాతలు ఇంత అంతరార్థం ఉందా అని తెలిసి చేస్తే అప్పుడు ఆ ప్రదక్షిణ మనకు ఉపయోగం ఇస్తుంది. కాబట్టి ఏ పనైనా సరే తెలిసి చెయ్యాలి. తెలియక చేస్తే అంత ఎక్కువగా ఫలితం రాదు. వస్తుంది, ప్రతిదానికి ఫలితం ఉంటుంది, కానీ తెలిసి చేయడం వల్ల లాభం ఎక్కువ ఉన్నది. అందుకని జ్ఞానులు ఎప్పుడు ఏ పని చేసినా అంతరార్థం గ్రహించి చేస్తారు. జనో యం అనుతిష్టతి విదుష కర్మసిద్ధి స్యాత్ తథా నా విదుషో భవేత్. అందువల్ల పండితుల్లాగా మనం తెలుసుకుని చెయ్యాలి. అప్పుడు కర్మసిద్ధి అవుతుంది, అనుకున్న పని సక్రమంగా ఫలిస్తుంది. తెలియకుండా చేస్తే గుడ్డెదు చేలో పడ్డట్టు అవుతుంది. పూర్వం వాళ్ళు అంటే మూర్ఖత్వంతో ఏదో చేశారు, కానీ మనం తెలుసుకుని చేద్దాం కాబట్టి చెప్పండి.